ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు నేను ఒక కొత్త డ్రామాని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఆ డ్రామా పేరు యాంటీ రీసెట్. ఇది ఒక థై బిఎల్ డ్రామా. ఈ డ్రామాలో మనకి ఒక కాలేజ్ ప్రొఫెసర్ ఒక క్యూట్ రోబోట్ మధ్యలో ప్రేమని చూపిస్తారు. వీడియోని లేట్ చేయకుండా స్టార్ట్ చేసుకుందాం. ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనం చూస్తాం మన సిరీస్ యొక్క ఫస్ట్ మెయిల్ లీడ్ చూయి పింగ్ ని తను కాఫీని రెడీ చేస్తూ ఉంటాడు. కానీ అప్పుడే అతనికి ఫోన్ వస్తూ ఉంటుంది అతని అంకల్ నుండి. ఎప్పుడైతే అతను కాల్ ని లిఫ్ట్ చేయాలనుకుంటాడో కానీ అప్పుడే అతని చేతిలో ఉన్న కాఫీ కింద పడిపోతుంది. ఎప్పుడైతే అతను కాఫీని క్లీన్ చేస్తూ ఉంటాడో అప్పుడే అతని డోర్ మీద ఎవరో నాక్ చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే చూయి పింగ్ ఈ డోర్ ని ఓపెన్ చేస్తాడో అక్కడ మనం చూస్తాం మన సిరీస్ యొక్క సెకండ్ మెయిల్ లీడ్ ని. తన పేరు ఎవర్9. తను ఒక రోబోట్. దాని తర్వాత మనకి సీన్ షిఫ్ట్ అవుతుంది యూనివర్సిటీలో. చూయి దగ్గర ఒక స్టూడెంట్ వస్తుంది. ఆమె అంటుంది, ప్రొఫెసర్ ఎందుకు హిస్టరీ చెప్తారు? ఇప్పుడు ప్రొఫెసర్ అడుగుతాడు, నువ్వెందుకు హిస్టరీ చదువుతున్నావు? అప్పుడు అమ్మాయి అంటుంది, నాకు మ్యాథ్స్ అంటే నచ్చదు, నాకు హిస్టరీ నచ్చుతుంది, సో అందువల్లనే. ఇప్పుడు ప్రొఫెసర్ అంటాడు, నాకు కూడా హిస్టరీ చాలా బాగా అనిపిస్తుంది, సో అందువల్లనే నేను చదివిస్తాను. దాని తర్వాత చూయి తన ఆఫీస్ రూమ్ లోకి వచ్చేస్తాడు. ఇప్పుడు అతను తన టేబుల్ మీద డాక్యుమెంట్స్ ని పెట్టేస్తాడు. అప్పుడే అతనికి అతని అంకల్ నుండి కాల్ వస్తూ ఉంటుంది. కానీ అతను అతని కాల్స్ ని లిఫ్ట్ చేయడు. ఎప్పుడైతే అతను యూనివర్సిటీ నుండి వెళ్తుంటాడో అప్పుడే పరిగెడుతూ అతని స్టూడెంట్ అతని దగ్గరికి వెళ్తూ ఉంటుంది. కానీ అప్పుడు ఆమె పడిపోతుంది. కానీ చూయి అతన్ని కాపాడతాడు. ఇప్పుడే అతని చేతిలో అప్పటి నుండి పెయిన్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు చూయి స్టూడెంట్ తో అడుగుతాడు, ఏమైనా అర్జెంట్ వర్క్ ఉందా? ఇప్పుడు స్టూడెంట్ చెప్తుంది, నేను మీకు పేస్ట్రీస్ ని గిఫ్ట్ గా ఇవ్వాలనుకున్నాను. ఇప్పుడు చూయి అంటాడు, నేను నీ కైండ్నెస్ ని అప్రిషియేట్ చేస్తాను, అని నాకు ఇవి నచ్చవు. అలా చెప్పేసి అతను అక్కడ నుండి వెళ్తుంటాడు. ఇటువైపు అతను దారిలో ఉంటాడు. అతనికి మళ్ళీ అతని అంకల్ నుండి కాల్ వస్తుంది. కానీ అతను ఈసారి అతని కాల్ ని లిఫ్ట్ చేస్తాడు. అప్పుడు అంకల్ అడుగుతాడు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఇప్పుడు చూయి అంటాడు, నేను హాస్పిటల్ కి వెళ్తున్నాను. ఇప్పుడు అంకల్ అంటారు, సరే మరి నేను కూడా నీతో వస్తాను. చూయి అంటాడు, అవసరం లేదు. ఇప్పుడు అతను క్యాబ్ లో కూర్చుంటాడు. ఇప్పుడు మళ్ళీ మనం చూస్తాం అతనికి అతని అంకల్ నుండి కాల్ వస్తుంది. ఇప్పుడు వాళ్ళ అంకల్ అంటాడు, నేను కూడా నీతో కలిసి హాస్పిటల్ కి వస్తాను. దానికి చూయి అంటాడు, అవసరం లేదు. దాని తర్వాత అతను క్యాబ్ లో కూర్చుంటాడు. కానీ అప్పుడే మనం చూస్తాం అతనికి మళ్ళీ అతని అంకల్ నుండి కాల్ వస్తుంది. ఇప్పుడు అతను కాల్ ని లిఫ్ట్ చేస్తాడు. అప్పుడు అంకల్ అంటాడు, నువ్వెందుకు నీ అంకల్ యొక్క ఫోన్ కాల్స్ ని లిఫ్ట్ చేయవు? ఇప్పుడు చూయి అంటాడు, నేను బిజీగా ఉన్నాను. ఇప్పుడు అంకల్ అంటాడు, నెక్స్ట్ టైం నుండి నువ్వు నా కాల్స్ ని ఇగ్నోర్ చేయకు. ఇప్పుడు చూయి అంటాడు, నేను హాస్పిటల్ కి వెళ్తున్నాను, నాకు అనిపిస్తుంది నా షోల్డర్ డిస్లోకేట్ అయింది అని. ఇప్పుడు వాళ్ళ అంకల్ అడుగుతాడు, నువ్వు ఇంజూర్డ్ అయిపోయావా? దాని తర్వాత చూయి ఆ కాల్ ని కట్ చేసేస్తాడు. అప్పుడు అతను డ్రైవర్ తో అంటాడు, ఇక్కడ నుండి పద. ఇప్పుడు వాళ్ళు అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఇటువైపు మనం చూస్తాం అంకల్ చూయితో అంటాడు, నువ్వు ఎలాగ హర్ట్ అయ్యావు? ఇప్పుడు చూయి అంటాడు, నేను నా స్టూడెంట్ ని కాపాడాను, ఇది కేవలం ఒక యాక్సిడెంట్ మాత్రమే. ఇప్పుడు వాళ్ళ అంకల్ అంటాడు, నువ్వు రియల్ గా కైండ్, ఇంకా నువ్వు షూరా, నీకు సర్జరీ అవసరం లేదా? ఇప్పుడు చూయి అంటాడు, సర్జరీ హాస్పిటలైజ్ లో చాలా టైం పడుతుంది, నా దగ్గర ఎక్కువ టైం లేదు. అప్పుడు అంకల్ అంటాడు, నువ్వు టెన్షన్ తీసుకోకు, నేను నీకు హెల్ప్ చేస్తాను. దాని తర్వాత వాళ్ళిద్దరు ఇంటికి వచ్చేస్తారు. అప్పుడు అంకల్ అంటాడు, చూయి నాకు అనిపిస్తుంది నువ్వు వన్ హ్యాండ్ తోని ఏం పని చేయలేవు అని, నేను నీ గురించి ఒక నర్స్ ని హైర్ చేయాలా? ఇప్పుడు చూయి అంటాడు, వద్దు, నేను హ్యాండిల్ చేసుకోగలను. అప్పుడు వాళ్ళ అంకల్ అంటాడు, నువ్వు ఒక హ్యాండ్ తోని ఎలా వర్క్ చేయగలవు? ఈ షోల్డర్ డిస్లోకేట్ అయింది, ఇది ఫ్యూచర్ లో చాలా ప్రాబ్లమేటిక్ కావచ్చు. నువ్వు కోరుకుంటున్నావా నేను నిన్ను చూసుకోవాలా? కానీ ఇది నాతో కాదు, ఎందుకంటే నేను రెస్పాన్సిబిలిటీ తీసుకోలేను. ఇప్పుడు చూయి అంటాడు, నన్ను నేను టేక్ కేర్ చేసుకోగలను. ఇప్పుడు అంకల్ అంటాడు, నువ్వు అన్ని ఒంటరిగానే చేసుకుంటావు, అయినప్పటికీ నువ్వు ఒంటరిగానే ఉండాలనుకుంటున్నావు, అసలు నువ్వు లైకేబుల్ కాదు. ఇప్పుడు చూయి అంటాడు, నేను మీతో చెప్పలేదు మీరు నన్ను లైక్ చేయండి అని. ఇప్పుడు అంకల్ అంటాడు, నేను చెప్పేదానికి అర్థం అది కాదు, కానీ పేరెంట్స్ నిన్ను లైక్ చేయరు, ఎందుకంటే నువ్వు సైన్స్ రీసెర్చ్ చదవలేదు, నువ్వు హిస్టరీ చదువుతున్నావు, నువ్వు టెన్షన్ తీసుకోకు, ఈ అంకల్ నిన్ను చాలా బాగా చూసుకుంటారు. ఇప్పుడు నువ్వు కూర్చో. ఇప్పుడు చూయి అంటాడు, నువ్వు కూర్చోగలను. ఇప్పుడు అంకల్ అంటాడు, నీ మెడిసిన్ టైం అయింది, నేను నీ గురించి మెడిసిన్ ని తీసుకొస్తాను. దాని తర్వాత అంకల్ చూయి గురించి ఇన్స్టాంట్ నూడిల్ ని రెడీ చేస్తారు. ఇటువైపు చూయి నూడిల్స్ ని తింటూ ఉంటాడు. అప్పుడు అంకల్ అంటాడు, నా దగ్గర నీ గురించి ఒక ఆపర్చునిటీ ఉంది. ఇప్పుడు చూయి అంటాడు, దీని అర్థం ఏంటి? ఇప్పుడు వాళ్ళ అంకల్ అంటాడు, మా కంపెనీ రోబోట్స్ మీద ఒక సీక్రెట్ రీసెర్చ్ చేస్తుంది, తను మనిషి కాదు, అయితే నువ్వు అతనితో ఎక్కువగా ఆర్గ్యూ చేయవలసిన అవసరం లేదు, తను నీకు సూట్ అవుతాడు. ఈ రోబోట్ ఎవరి గురించి ఉంటుంది అంటే, ఎలాగైతే నువ్వు వేరే వాళ్ళతో కమ్యూనికేట్ చేయలేకపోతావు కదా, సో నాకు అనిపిస్తుంది ఇది నీ గురించి చాలా మంచి ఆపర్చునిటీ, నువ్వు దాన్ని నీ దగ్గర ఉంచుకో, నువ్వు దీని గురించి మాకు ఫీడ్బ్యాక్ ఇవ్వు. ఇప్పుడు చూయి అంటాడు, నువ్వు చెప్పేదానికి అర్థం ఏంటి? నేను ఎవరితోనూ కమ్యూనికేట్ చేయలేకపోతానా?
అంకల్ అంటాడు, నువ్వు వేరే వాళ్ళతో ఎలా కమ్యూనికేట్ చేయడమో నేర్చుకోవాలి. నువ్వు ఇప్పటికీ కూడా సింగిల్ గా ఉండలేవు కదా. ఎప్పుడైతే నువ్వు ఓల్డ్ అయిపోతావో అప్పుడు నువ్వు నీ కేర్ గురించి కూడా కమ్యూనికేట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ అంకల్ అతని మొబైల్ ని తీస్తాడు. ఇప్పుడు అతను అంటాడు, నేను చూస్తాను, ఇప్పటికీ నేను రేపు ఒక బిజినెస్ ట్రిప్ కి వెళ్తున్నాను, సో నేను తొందరలోనే నీకు అది డెలివర్ చేస్తాను. అప్పుడు అంకల్ అంటాడు, నువ్వు ఈ నూడిల్స్ ని తినట్లేదు కదా, నేను తినేస్తాను అలా చెప్పేసి అతను వాటిని తింటుంటాడు. కానీ చోయి అంటాడు, కానీ ఇవి అయితే నాయి కదా. నెక్స్ట్ సీన్ లో మనం ఎవర్ 9 ని చూస్తాం. అప్పుడు అతను చోయి ఒక డోర్ బెల్ ని రింగ్ చేస్తుంటాడు. అప్పుడు మనం చూస్తాం చోయి బయటికి వస్తాడు. అప్పుడు అతను ఎవర్ 9 ని చూస్తాడు. అప్పుడు ఎవర్ 9 అతని వైపు స్మైల్ చేస్తాడు. దాని తర్వాత ఎవర్ 9 చోయిని స్కాన్ చేస్తాడు. అప్పుడు చోయి దాని దగ్గర నుండి అతని బ్యాగ్ ని తీసుకుంటూ ఉంటాడు. అప్పుడు అతను అంటాడు, ఇది డెలివరీ కదా. అప్పుడు ఎవర్ 9 చెప్తాడు, నేనైతే మీ ఐడెంటిటీని కాపీ చేశాను, అయినప్పటికీ నేను మీతో అడగాలనుకుంటున్నాను, మీరు చోయివిగా అతనికి ఈ డెలివరీ దొరుకుతుంది. చోయి అంటాడు, హా. ఇప్పుడు ఎవర్ 9 అంటాడు, ఇది ఇంజిస్మా సిరీస్, నేను ప్రొడక్ట్ నెంబర్ 9, మీరు ఫిజికలీ బాలేరు, సో అందువల్లనే కంపెనీ వాళ్ళు నాకు హెల్ప్ చేయడానికి పంపారు. దాని తర్వాత చోయికి ఏదైతే అంకల్ చెప్పాడో అతని మాటలు గుర్తొస్తాయి. వాళ్ళ కంపెనీ రోబోట్స్ మీద సీక్రెట్ టెస్ట్ చేస్తున్నారు. దాని తర్వాత చోయి ఎవర్ 9 ని ధ్యాసగా చూస్తూ ఉంటాడు. అప్పుడు అతను ఎవర్ 9 ని అడుగుతాడు, నువ్వు రోబోటా? ఇప్పుడు ఎవర్ 9 అంటాడు, నేను ఏఐ. దాని తర్వాత చోయి వాళ్ళ అంకల్ కి కాల్ చేస్తాడు. అప్పుడు అతను వాళ్ళ అంకల్ తో చెప్తాడు, మీరు నన్ను పిచ్చివాళ్ళని చేస్తున్నారా, మీరు ఒక మనిషిని పంపారు, మీరు అంటున్నారు ఇతను ఒక రోబోట్ అని, ఇంకా మీ కంపెనీలో యాక్టింగ్ డిపార్ట్మెంట్ కూడా ఉందా? ఇప్పుడు అంకల్ అంటాడు, ఇది నీకు డెలివరీ అయిపోయిందా? అవి రియల్ గా అనిపిస్తాయి. ఎప్పుడైతే నేను ఫస్ట్ టైం చూసాను నేను కూడా షాక్ అయిపోయాను. దాని తర్వాత అతను దాన్ని టచ్ చేస్తాడు. అప్పుడు అతను చూస్తాడు అతని దగ్గర నుండి శ్వాస రావడం లేదు అని. దాని తర్వాత అతను అతని నెక్ మీద ఉన్న ఒక బటన్ ని చూస్తాడు, దాన్ని ప్రెస్ చేస్తాడు. ఇప్పుడు ఎవర్ 9 అంటాడు, ఇది స్విచ్, మీరు దీన్ని మళ్ళీ టచ్ చేయకండి, ఒకవేళ మీరు దీన్ని టచ్ చేస్తే నేను ఆఫ్ అయిపోతాను. దాని తర్వాత చూయి ఎవర్ 9 ని చాలా క్లోజ్ గా చూస్తూ ఉంటాడు. ఇప్పుడు ఎవర్ 9 అంటాడు, చూయి సార్, మనం లోపలికి వెళ్తే మాట్లాడదాం, నేను మీకు చెప్తాను నన్ను ఎలా యూజ్ చేయాలో. చూయి అంటాడు, సరే లోపలికి పద. అప్పుడు వాళ్ళిద్దరు లోపలికి వచ్చేస్తారు. అప్పుడు చూయి చెప్తుంటాడు, టెక్నాలజీ చాలా అడ్వాన్స్ అయిపోయింది. దాని తర్వాత అతను ఎవర్ 9 దగ్గరికి వచ్చి కూర్చుంటాడు. దాన్ని చూస్తూ ఉంటాడు. అప్పుడు చూయి అంటాడు, నేను కొన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాను, నువ్వు తినగలవా, లేకపోతే నేను నిన్ను చార్జ్ చేయాలా? ఇప్పుడు అతని హ్యాండ్స్ ని టచ్ చేస్తాడు. ఇప్పుడు అతను అడుగుతాడు, నీకు హర్ట్ అవుతుందా? ఇప్పుడు అతను ఫేస్ ని కూడా టచ్ చేయబోతాడు. అప్పుడే ఎవర్ 9 చూయితో హ్యాండ్ షేక్ చేస్తాడు. ఇప్పుడు అతను అంటాడు, నేను మీకు నా అఫీషియల్ ఇంట్రొడక్షన్ ఇస్తాను, నేను హెంజీ డిపార్ట్మెంట్ యొక్క కొత్త డెవలప్మెంట్ ప్రోడక్ట్, నేను హెంగ్విన్ సిరీస్ యొక్క నెంబర్ 9, సో మీరు నన్ను ఎవర్ 9 అని పిలవచ్చు. ఈసారి నా పర్పస్ ఏంటిది అంటే నేను ఎవరికి హెల్ప్ చేయాలంటే ఎవరైతే ఇల్ గా ఉంటారో నేను కోరుకుంటున్నాను మీరు నన్ను యూజ్ చేసే ముందు ప్రొడక్ట్ ని చాలా బాగా తెలుసుకోవాలని. నేను 100% ఒక మనిషిలాగానే ఉన్నాను, నాలో ఉన్న మనిషిలో ఎలాంటి డిఫరెన్స్ లేదు, నేను అవన్నీ చేయగలను ఏదైతే మనుషులు చేస్తారో, నా దగ్గర అన్ని ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు అతను అతని నెక్ మీద చేపెడతాడు. అప్పుడు అతను అంటాడు, ఇక్కడ నాది హ్యూమిలస్ ఎనర్జీ ఉంది, ఇది ఆటోమేటిక్లీ రీఛార్జ్ అవుతూ ఉంటుంది, నేను 20 years ఓల్డ్, నేను హెంజీ ప్రీ స్కూల్ నుండి స్టడీ చేశాను. ఇప్పుడు అతను తన స్టడీ గురించి చెప్తూ ఉంటాడు. ఇప్పుడు చూయి అంటాడు, నువ్వు స్కూల్ కి వెళ్ళావా? అప్పుడు ఎవర్ 9 స్మైల్ చేస్తాడు. ఇప్పుడు చూయి అంటాడు, నేను చెప్పేదానికి అర్థం ఏంటిది అంటే నువ్వు రియల్ గా స్కూల్ కి వెళ్ళేవాడివా? ఎవర్ 9 అంటాడు, లేదు, ఇది నా బ్యాక్గ్రౌండ్ సెట్టింగ్. అని తర్వాత చూయి అతని చేయిని టచ్ చేస్తాడు. ఇప్పుడు అతను అంటాడు, నువ్వు అవన్నీ చేయగలవా ఏదైతే మనిషి చేస్తాడు? ఇప్పుడు ఎవర్ 9 అంటాడు, హా. దాని తర్వాత చూయి అతని లిప్స్ ని టచ్ చేస్తూ ఉంటాడు. దాని తర్వాత ఎవర్ 9 అతనితో హ్యాండ్ షేక్ చేస్తాడు. ఇప్పుడు ఎవర్ 9 అంటాడు, చూయి సార్, నాకు అనిపిస్తుంది మీకు హ్యాండ్ షేక్ చేయడం అంటే చాలా ఇష్టం కావచ్చు. దాని తర్వాత చూయి అతని దగ్గర నుండి తన చేయిని తీసుకుంటాడు. ఇప్పుడు అతను అనుకుంటాడు, నాకు అనిపిస్తుంది ఈ రోబోట్ లో హిప్నోటైజ్ ఎఫెక్ట్ కూడా ఉంది. నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం అంకల్ చూయికి కాల్ చేస్తారు. ఇప్పుడు అతను చెప్తూ ఉంటాడు, ఇది మన కంపెనీలో టాప్ ప్రోడక్ట్, ఇవైతే మా 8 ప్రొడక్ట్స్ ఉండేను, ఇప్పుడు వాటి మీద వర్క్ జరుగుతుంది, కానీ అవి ఇంత అడ్వాన్స్ లేవు, ఇంత ఎవర్ 9 ఉందో ఎవర్ 9 చాలా అడ్వాన్స్. నేను నా సెక్రటరీకి చెప్పాను ఇందులో చాలా ఇన్ఫర్మేషన్ ని యాడ్ చేయమని, ఎంతోనైతే అతను నిన్ను ఇబ్బంది పెట్టకుండా ఉండడానికి. చూయి అంటాడు, నిజంగా? ఇప్పుడు అంకల్ అంటాడు, హా. అంకల్ అంటాడు, హా, నువ్వు అతనితో నువ్వు ఏమైనా చేయించగలుగుతావు. దాని తర్వాత చూయి కాల్ ని కట్ చేసేస్తాడు. ఇప్పుడైతే చూయి లోపలికి వస్తాడు. అప్పుడు అతన్ని చూస్తాడు. ఎవర్ 9 అతని గురించి ఫుడ్ ని ప్రిపేర్ చేశాడు అని. ఇప్పుడు చూయి అంటాడు,
అంకుల్ అయితే చెప్పాడు నా ఫ్రిడ్జ్ లో ఏమీ లేదు అని. ఇప్పుడు అంకుల్ ఎవరినైనా అంటాడు. అప్పుడే అంకుల్ నాతో చెప్పాడు నేను మీ గురించి ఫుడ్ ని తీసుకుని వెళ్ళాలి అని. చూయి అంటాడు థ్యాంక్ యూ. తను ఫస్ట్ స్మూతీని తాగుతాడు. అప్పుడు అతని లిప్స్ మీద స్మూతీ ఉంటుంది అని తర్వాత అతను ఫుడ్ ని తింటూ ఉంటాడు. కానీ అప్పుడు ఎవరినైనా అతన్ని ఆపేస్తాడు. అప్పుడు ఎవరినైనా చూయితో అడుగుతాడు ఇప్పటి నుండి మీరు నా మాస్టరా? అప్పుడు చూయి అంటాడు ఇది నేను తినలేనా? ఇప్పటి వరకైతే నేను నీకు నీ మాస్టరా కాదా అని చెప్పకపోతే లేకపోతే నాకు దీని గురించి QRI స్కాన్ చేయాలా లేకపోతే వారంటీ సైన్ చేయాలా? అప్పుడు అతను అలా మాట్లాడుతుంటాడు. అప్పుడే ఎవరినైనా చూయిని కిస్ చేస్తాడు. అప్పుడు అతను అంటాడు నేను జపనీస్ కామిక్ బుక్ లో చూసాను కొందరు రోబోట్స్ ఇలానే యాక్టివేట్ అవుతారు. దీంతో ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.